వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా. ఒకసారి లాస్ట్ వీడియో ఇది సెకండ్ వీడియో. లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అట్లనే యూస్ చేయొచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఎల్హెచ్ అయినా యూస్ చేయొచ్చు, ఆర్హెచ్ అయినా యూస్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్లా ఏ స్క్వేర్ మైనస్ ఆర్హెచ్ వాల్యూ ఇచ్చి ఎల్హెచ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అట్లా ఫైండ్ అవుట్ చేయమంటే మనం అక్కడ ఏ ఫామ్లో యూస్ చేస్తే వస్తుందో ఒకసారి ఆలోచించి అప్పుడు చేయాలి. ఓకే. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇచ్చి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇది యూస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఈ 6 ఐడెంటిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ ఐడెంటిటీస్ మీకు ఈజీగా ఇవి వస్తే కనుక మీరు జాగ్రత్తగా చాలా ఈజీగా చేయగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఇఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ ఈ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc. ఈ ఐడెంటిటీస్ వస్తే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. 255 హోల్ స్క్వేర్ ప్లస్ 255 ఇంటూ 245 ప్లస్ 245 హోల్ స్క్వేర్ బై 255 హోల్ క్యూబ్ మైనస్ 245 హోల్ క్యూబ్. ఓకే. చూడండి, ఒకసారి న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఓకే. ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఇట్లా ఉంది. డినామినేటర్ చూడండి ఒకసారి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఐడెంటిటీ. ఓకే. ఒక్కసారి ఐడెంటిటీస్ రాద్దాం. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఇవి బైహార్ట్ చేయాలి మీకు కంపల్సరీ. ఇవి వస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. ఓకే. చూడండి న్యూమినేటర్ చూడండి. ఏ స్క్వేర్ 250, ఇది ఇలాగే వదిలేండి. 255 హోల్ స్క్వేర్ ప్లస్ 255 ఇంటూ 245. ఓకే. అర్థమవుతుందా. 245 హోల్ స్క్వేర్. ఓకే. డినామినేటర్ చూడండి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఈ ఐడెంటిటీ యూస్ చేస్తున్నాం. ఏ మైనస్ బీ అంటే 255 మైనస్ 245 ఇంటూ 255 హోల్ స్క్వేర్ ప్లస్ ఏబీ 255 ఇంటూ 245 ప్లస్ 245 హోల్ స్క్వేర్. చూడండి ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యూమినేటర్ డినామినేటర్ చూడండి సేమ్ ఉంది ఇక్కడ. ఓకే. 255 హోల్ స్క్వేర్, 255 హోల్ స్క్వేర్, 255 ఇంటూ 245, 255 ఇంటూ 245. ఓకే. 245 హోల్ స్క్వేర్, 240 హోల్ స్క్వేర్. గెట్ క్యాన్సిల్ రెండు కూడా. ఓకేనా. ఇంకేం మిగిలింది ఇక్కడ. 1/245 ఇంటూ 255 ఇంటూ 245. ఎంత వస్తుంది. 55 నుంచి 45 తీస్తే 10 కదా. 1/10. 1/10 అంటే 0.1. 0.1 చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉందో లేదో. ఏ ఈజ్ 10, బి 500, 0.1, డి 100. ఇది కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అర్థమైందా. ఒక్కసారి లెక్కను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా పెద్ద వాల్యూ అని టెన్షన్ పడిపోయి కంగారు పడిపోతే చేయలేరు మనం. ఓకే. ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఏం చేయాలి, ఒక్కసారి ఐడెంటిటీ ఏది యూస్ చేస్తే వస్తుంది. ఇది కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్ ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఐడెంటిటీ. ఏ ప్లస్ బీ, ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఇది. ఓకే. అర్థమైందా. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ 4th ఐడెంటిటీ ఒకసారి చూడండి. అది యూస్ చేసుకుని ఒకసారి ఏంటి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ ఈ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఏంటి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ బీ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ ఈ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఓకే. ఈ ఐడెంటిటీ యూస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. చూడండి 4 క్యూబ్ మైనస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. చూడండి 4 క్యూబ్ మైనస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. చూడండి ఇక్కడ ఏ అంటే ఎంత చెప్పాను. ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది 3abc. దిస్ ఈజ్ ద ఐడెంటిటీ. ఓకే. ఇక్కడ ఏ ఏంటి ఒకసారి చెక్ చేయండి. ఏ 4. ఓకే. 7 మైనస్ 7
ప్లస్ 3. చూడండి ఫస్ట్ యాడింగ్ ప్లస్లు యాడ్ చేయండి. 4 + 3 అంటే 7 కదా, 7 - 7 = 0. సో ఈ ఐడెంటిటీ యూజ్ అవుతుంది. ఓకే, ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకోవచ్చు కదా. a + b + = 0 అయితే దెన్ a³ + b³ + c³ = 3abc. ఓకేనా. సో ఇచ్చింది ఏంటి, a³ అంటే 4³ ఓకే ప్లస్ -7 హోల్ క్యూబ్ ప్లస్ 3 హోల్ క్యూబ్ = 3abc. ఏ అంటే ఎంత, 4 ఓకే, -7 b 3. సరిపోయిందా చూడండి. ఓకే, సో మైనస్ వస్తుంది ఫస్ట్. 3 × 4 = 12, 12 × 3 = 36, 36 × 7 = 252 కదా. అర్థమైందా. 3 × 4 = 12, 12 × 3 = 36, 36 × 7 చూడండి, 7 × 6 = 42, 4, 7 × 3 = 21, 21 + 4 25. సో 252 మైనస్ వస్తుంది, -252. ఓకే, సో అర్థమైందా. -252 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా. ఫస్ట్ a³ - b³ a³ + b³ + c³ ఫార్ములాలో ఉంది. అంటే a + b + c = 0. ఈ వాల్యూ మొత్తం 0 అయింది. సో దెన్ మనం యూస్ చేయవలసిన ఐడెంటిటీ ఏంటి, a³ + b³ + c³ = 3abc. సో a³ + b³ + c³ = 3abc. 3a అంటే 4, b అంటే -7, c అంటే 3. ఓకే, సో ఇదే యూస్ చేసాం. సో ఇక్కడ మైనస్ వస్తుంది. 3 × 4 = 12, 12 × 3 = 36, 36 × 7 అంటే 252. సో -252 ఉందో లేదు చూడండి ఆప్షన్స్లో. +252 కరెక్ట్ కాదు, సో 0 కాదు. సి చూడండి, -252 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అర్థమైందా. సో మీరు ఈ ఐడెంటిటీస్ అన్నీ కూడా బై హార్ట్ చేస్తే మీరు చాలా ఈజీగా ఎగ్జామినేషన్లో చేయగలరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను ప్లస్ హై స్కూల్ లెవెల్లో కూడా ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని బేస్ చేసుకుని. ఓకే, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించి. సో ఈ ఐడెంటిటీస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా బై హార్ట్ చేయండి. సో బై హార్ట్ చేస్తే మీరు అక్కడ ఏమి ఇచ్చారో మనం గెస్ చేసి ఫాస్ట్గా చేయగలరు. ఐడెంటిటీ యూస్ చేసి టక్కుమని ఆన్సర్ వేసేసి వితిన్ సెకండ్స్లో. ఓకే, సో అర్థమైందా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.